కాకపోతే మహతార్ బాబాజీ శిష్యుణ్ణి అని ఆయనకి తెలియలేదు. దాదాపు ఆయన వయసు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల మధ్య వచ్చేవరకు ఆయనకి తెలియలేదు. ఎప్పుడైతే హిమాలయాల్లో మహతార్ బాబాజీ అనే లహరి మహేశాన్ని పేరు పెట్టి దగ్గర పిలుచుకున్నారో, ఆజ్ఞాచక్రంలో చేయిపెట్టి ఆయనకి దివ్యదృష్టి ఇచ్చారో అప్పుడు తెలిసింది నా గురువు అని చెప్పి. అప్పటి వరకు ఆయన తెలియలేదు. అట్లా ఈ క్రియ వలన ఏమవుతుందంటే ముందు జన్మల్లో చేసుకున్న సాధన ఫలితాలు కూడా మనకు రావడం మొదలవుతాయి. లహరి మహేశగా అలానే మొదలైంది అప్పట్లో. కాబట్టి ఆ సాధన అంత బాగా మనకు ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఆ సాధన కావలసినటువంటి సరైన విధానాన్ని, ఏకాగ్రత వచ్చే విధానాన్ని నేను చెప్తాను. అది మొదలుపెట్టండి.